హలో గైస్. ఎవరైతే నాన్ ఐటీ జాబ్ నుంచి వెళ్ళి ఐటీ జాబ్లోకి రావాలనుకుంటారో వాళ్ళ కోసం అనమాట ఈ వీడియో. సో ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. డెఫినెట్గా మీకు కావాల్సిన అన్ని విషయాలు ఇక్కడ డిస్కస్ చేసుకుందాం. లైక్ ఎట్లాంటి టెక్నాలజీ చూస్ చేసుకోవాలి, ఎట్లాంటి ట్రైనర్ని చూస్ చేసుకోవాలి, వన్స్ మన ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఎట్లాంటి కంపెనీని చూస్ చేసుకోవాలి, ఇంకా నాన్ ఐటీ నుంచి వెళ్ళి మీరు ఐటీలోకి మూవ్ అయ్యేటప్పుడు ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు, ఇవన్నీ ఇక్కడ డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ మనం అంటే ఎట్లాంటి రీజన్స్ వల్ల నాన్ ఐటీ జాబ్లో జాయిన్ అయి ఉంటాం. మేబీ మన బీటెక్ ఆర్ డిగ్రీ అయిపోయిన తర్వాత మన ఇంట్లో ఉన్న కొన్ని ఫైనాన్షియల్ రీజన్స్ వల్ల కొంతమంది అర్జెంటుగా జాబ్ అవసరం ఉంటుంది. సో నాన్ ఐటీ అనేది ఈజీగా వస్తుంది కాబట్టి డెఫినెట్గా వాళ్ళు ఇది చూస్ చేసుకొని ఉంటారు. కొంతమంది లైక్ ఇంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ వల్లనో లేకపోతే ఆ రిలేటివ్స్ ఏమనుకుంటున్నారో, మా ఫ్రెండ్స్ ఆల్రెడీ జాబ్ చేస్తున్నారు సో ఏదో ఒక జాబ్ చేయాలన్న రీజన్స్ తోటి కొంతమంది నాన్ ఐటీలోకి వెళ్ళి ఉంటారు అనమాట. సో ఇది ఇలా ఒక 2 to 3 years తర్వాత వర్క్ చేసిన తర్వాత మీరు మీ ఐటీలో పనిచేసే ఫ్రెండ్స్తో కంపేర్ చేసుకుంటే, సో వాళ్ళ శాలరీస్తో కంపేర్ చేసుకుంటే మీ శాలరీస్ అనేవి చాలా తక్కువ ఉంటాయి. సో అట్లాంటి రీజన్స్ వలన మళ్ళీ మీరు నాన్ ఐటీ నుంచి వెళ్ళి ఐటీలోకి రావాలనుకుంటారు. లేదు అని అంటే కొంతమందికి మ్యారేజ్ అయిపోయి కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు. అంటే శాలరీ సరిపోక ఇట్లాంటి సిచ్యువేషన్స్లో అక్కడి నుంచి వెళ్ళి కూడా నాన్ ఐటీ నుంచి వెళ్ళి ఐటీ జాబ్ ఉంటే బాగుండు అని చెప్పేసి ఫీల్ అవుతుంటారు అనమాట. సో మీరు ఫస్ట్ ఏం చేస్తారు అని అంటే, ఒకవేళ నాన్ ఐటీ నుంచి వెళ్ళి ఐటీలోకి రావాలి అని అంటే మీరు ఒక 6 months to 1 year వరకు ఒకవేళ నా దగ్గర జాబ్ అంటే నా దగ్గర జాబ్ లేకపోయినా పర్లేదు, నా శాలరీ లేకపోయినా సరే నేను సర్వైవ్ అవ్వతా అనుకున్న వాళ్ళు ఈ డెసిషన్ తీసుకోండి. సో ఎందుకు అని అంటే మేబీ మీరు నాన్ ఐటీ నుంచి వెళ్ళి ఐటీకి షిఫ్ట్ అయ్యేటప్పుడు సో మీకు అక్కడ వన్స్ ఐటీలో జాయిన్ అయిన తర్వాత మేబీ 1 to 2 monthsలో మీరు జాబ్ లాస్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి కాబట్టి సో ఇట్లాంటి ఫైనాన్షియల్గా మీరు ఓకే అనుకున్నప్పుడు మాత్రమే మీరు డిసైడ్ అవ్వండి. దీంట్లో ఫస్ట్ మీరు చూస్ చేసుకోవాల్సింది టెక్నాలజీ. ఒకవేళ ఫిక్స్ అయితే టెక్నాలజీ చూస్ చేసుకోండి. సో ఈ టెక్నాలజీ కూడా నెక్స్ట్ 5 years ఏ టెక్నాలజీ ఉంటుంది, సో ఈ టెక్నాలజీ చూస్ చేసుకుంటే నెక్స్ట్ 5 years వరకు నాకు ఎట్లాంటి ప్రాబ్లం లేదు అనుకున్న టెక్నాలజీని మీరు రీసెర్చ్ చేయండి. అంటే మీ ఫ్రెండ్ సర్కిల్లో కానీ లేకపోతే గూగుల్, యూట్యూబ్ ఇట్లా చాలా రీసెర్చ్ చేయండి. రీసెర్చ్ చేసిన తర్వాత మీరు ఒక టెక్నాలజీ చూస్ చేసుకోండి. ఒక టెక్నాలజీ చూస్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మీరు ఏం చేస్తారు అని అంటే ట్రైనర్ని ఫైండ్ అవుట్ చేయండి. అంటే ఒక 100-150 మెంబర్స్ ఉన్న ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్లో కాకుండా ఆ టెక్నాలజీ పైన జాబ్ చేస్తూ ట్రైనింగ్ ఇచ్చే వాళ్ళు ఉంటారు అనమాట. సో అట్లాంటి వాళ్ళ దగ్గర నేర్చుకుంటే మీరు ఎక్కువ నాలెడ్జ్ గెయిన్ చేసే ఛాన్స్ ఉంటుంది. అంటే ఆ టెక్నాలజీ గురించి డీటెయిల్గా తెలుసుకునే ఛాన్స్ ఉంటుంది అనమాట. అంటే లోపల వర్క్ ఎన్విరాన్మెంట్ ఎట్లా ఉంటుంది, టాస్క్లు ఎట్లా ఇస్తారు, సో ఎవ్రీథింగ్ మీరు అక్కడ అంటే నేర్చుకునే ఛాన్స్ ఉంటుంది వాళ్ళ దగ్గర అయితే. సో వన్స్ మీకు టెక్నాలజీ నేర్చుకోవడం అయిపోయింది తర్వాత కంపెనీని చూస్ చేసుకోవడంలో కూడా అంటే మీరు ఒక మిడ్ లెవెల్ కంపెనీ కానీ లేకపోతే ఒక చిన్న కంపెనీస్ కానీ అంటే స్టార్టప్ కంపెనీస్ కానీ లేదు అని అంటే ఒక పిఎఫ్ ఇన్సూరెన్స్ అంటే మినిమం పిఎఫ్ ఇన్సూరెన్స్ ఇచ్చే కంపెనీలో వర్క్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే అక్కడ రీసోర్స్ తక్కువ ఉంటుంది. మీరు వెళ్ళగానే సో మీకు ఏదో ఒక వర్క్ అసైన్ చేస్తారు. సో టెక్నాలజీ పైన వర్క్ చేసే ఛాన్స్ ఈజీగా దొరుకుతుంది అనమాట. అదే ఎంఎన్సీస్లో అయితే మీరు వెళ్ళగానే బెంచ్లోకి వెళ్తారు. బెంచ్లోకి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి వెళ్ళి మీరు ప్రాజెక్ట్లోకి వెళ్ళడానికి ఆ ప్రాజెక్ట్ మేనేజర్ మీరు రిలవెంట్ స్కిల్ చూస్తాడు. సో మీకు దానిపైన ఎక్స్పీరియన్స్ ఉందంటే తీసుకునే ఛాన్స్ ఉంటుంది. లేకపోతే ఒక్కొక్కసారి అక్కడే బెంచ్లో ఉండాల్సి వస్తుంది అనమాట. మీరు ఆల్రెడీ నాన్ ఐటీ జాబ్లో మీరు టైం వేస్ట్ చేసి ఉంటారు కాబట్టి మళ్ళీ అక్కడికి వెళ్ళి బెంచ్లో టైం వేస్ట్ చేయడం కరెక్ట్ కాదు. కాబట్టి మీరు ఇట్లాంటి కంపెనీ చూస్ చేసుకోండి. అంటే చిన్న కంపెనీస్ కానీ ఒక మిడ్ లెవెల్ కంపెనీస్ కానీ చూస్ చేసుకుంటే మీరు తొందరగా టెక్నాలజీ నేర్చుకునే ఛాన్స్ ఉంటుంది అనమాట. తొందరగా గ్రో అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో మీరు ఆ రకంగా ట్రై చేయండి. డెఫినెట్గా మీరు సక్సెస్ అవుతారు. థ్యాంక్ యూ గైస్.